అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సతీమణి దామచల్ల నాగసత్యలత అన్నారు. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఒంగోలు నియోజకవర్గాన్ని దామచల్ల జనార్దన్ 5 సంవత్సరాల కాలంలోనే చేసి చూపించారని చెప్పారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, రాష్ట్ర భవిష్యత్తును, జిల్లా భవిష్యత్తును, నియోజకవర్గ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన దామచల్ల నాగసత్యలతకు డివిజన్లో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ వేమూరి అశ్వని, పార్టీ నాయకురాలు టి అనంతమ్మ మరియు డివిజన్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే, అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ,
ప్రజలను విముక్తి చేయగ కదిలిన శిఖరం నిలదీసినందుకే ఈ నిర్బంధం నియంత పాలన దౌర్భాగ్యం నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా న్యాయమన్నదే గెలుచునురా సంక్షేమమే తన ఇల్లురా ప్రజలే సొంతోళ్ళురా తప్పుల మీద తప్పులు చేసి అవినీతేమో నీపై మోపి అధికారముకై ప్రాణం తీసే కసాయిలందరూ గుమిగూడేసి అశేష ప్రజల శక్తి సమూహం చంద్రన్న నిర్బంధమా దొంగలు ఒక్కటై నిన్ను హింసించడము న్యాయమా నిప్పుకు కదలే పట్టమురా కుట్రలన్నీ కడ తీర్చునురా నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా నిజం గెలవాలి నిజమే గెలవాలి ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి వ్యవస్థలు భ్రష్టు పట్టెరా అంధకారం చుట్టుముట్టెరా ఆంధ్ర కోశని పట్టెరా తెలుగోడా తిరిగి కొట్టరా మన ఒంగోలు అన్ని వార్డులో కూడా తిరిగి పూర్తిగా ఏ వార్డులో ఏం కావాలని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టి ఈరోజు అదే ప్రోగ్రాంలో ఒకరోజు మనకి 47 వార్డుకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గురించి 2 మాటలు మీ అందరూ చెప్పాలి. అన్న రామారావు గారు ఆ రోజు 82 నిన్ననే 42 సంవత్సరాలు పార్టీ తాపించి మనకి 42 సంవత్సరాల నాడు అన్న రామారావు గారు అనోగరక సినిమా రంగాల్లో కోట్లాది రూపాయలు వదులుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నమ్ముకునే పరిస్థితి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తాకట్టు పెడుతుందోనని అన్న రామారావు గారు ఒక పేద ప్రజానీకం కోసము ఎస్సీ మహిళలు మైనార్టీల కోసము ఈ పార్టీ తాపించిపోయినాడు. ఒక కులానికి కాదు ఈ పార్టీ, బీసీలది పార్టీ, ఎనగబడ్డ కులాలది పార్టీ, మంది పార్టీ అని అన్న రామారావు గారు మనకు అప్పచెప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా అదే పరిస్థితిలో కూడా కొనసాగుతుంది ఈ పార్టీ, కొనసాగిస్తున్నాడు. పోతే ఇంక ఈ రోజు జరిగే పరిపాలన గురించి 2 మాటలు చెప్పుకోవాలి మనము. మరి ఆ రోజు ఇచ్చిన డాక్రా గ్రూపులోళ్ళే, ఆ రోజు ఇచ్చిన పింఛన్లే ఈ రోజు ముసలోళ్ళకి, ఆ రోజు ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు అయినా కానీ తెలుగుదేశం పార్టీలో 30 రూపాయల నుంచి అన్న రామారావు గారు స్టార్ట్ చేశాడు. రోజులు పెరుగుతున్నాయి, జీతాలు పెరుగుతున్నాయి, బత్తాలు పెరుగుతున్నట్టు పెంచుకుంటా పోతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు బాబుగా సొమ్ము ఇక్కడ ఇవ్వాలి మనకి ఇట్లా గవర్నమెంట్ సొమ్మిస్తుంది. మన పన్నుల ద్వారాగా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ద్వారా మనకు డబ్బులు ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉండా కూడా ఇవాళ బెదిరిస్తున్నారు. బెదిరించుకోవాల్సిన అవసరం మనకు లేదు. తెలుగుదేశం పార్టీ ఎవరికైనా సరే రుణపని పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఆ రోజు ముద్దులు పెట్టి మరి దగ్గరగా తీసుకొని 2 పిల్లలకి నేను 2 పిల్లలకి తల్లి వడిస్తానన్నాడు. ఇవాళ ఒక్క పిల్లలకి ఇచ్చి మాట తప్పాడు. మరి ఇవాళ ఇల్లు లేని ప్రతి వాళ్ళ పెన్షన్ అన్నాడు. రేకులు ఇంట్లో ఉంటే కరెంటు బిల్లు వస్తే పెన్షన్ తీసేస్తాడు. అంటే రేకులు ఇంట్లో ఉండుకొని పేటపాలెం మీద రోడ్డు మీద పడుకోవాలి. పేదవాడిది నా పార్టీ అంటాడు. ఎందుకు పేదవాడికి పార్టీ? బస్ స్టాండ్లో పడుకుంటే డబ్బులు ఇస్తాడు. అంటే తను ఒక బెంగళూరు ఒక బిల్డింగు, మరి హైదరాబాద్ ఒక బిల్డింగు, మంగళగిరిలో ఒక బిల్డింగు, వైజాగ్లో ఒక బిల్డింగు, గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి ఆయనకి కావాలి డబ్బులు. పేదవాడికి ఇల్లు అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు. వీళ్ళందరికీ కూడా తీసేస్తాడనమాట. అలాంటి గవర్నమెంట్, అలాంటి పరిపాలన చేతకాని సీఎం, అలాంటి పరిపాలన జనానికి కావాలా? ఒకటి మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను. దీన్ని అర్థం చేసుకొని మనందరం కూడా మరి ఆ రోజు దామశెల్లి ఆంజనేయులు గారు
మంత్రిగా పనిచేశారు వాళ్ళ మామయ్య గారు జనార్దన తాతయ్య గారు. ఆ రోజు ఒక్క రూపాయి కాలు మంత్రిగా ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే కుర్రోళ్ళని అక్కడ కూర్చున్న వాళ్ళని మా అందరం ఉండేవాళ్ళది. రూపాయి కాలు ఎంత ఇలువరా, ఎందుకే వద్దా తిప్పుతారనేవాడు. ఇవాళ మంత్రులు ఉన్నారండి, ఎమ్మెల్యేలు ఉన్నారండి, దోసుకోవడమే తలాల కానించి ఇళ్ళ కానించి ఎక్కడ ఖాళీ దొరికితే దోసుకోవడం మన లోన పంపటం. ఆ రోజు ఒక్క రూపాయి కోసం ఆయన ఫోన్ చేసి చెప్పుకునేవాడు కాదు. అంత ఇలువ వల్ల కట్టార్థం సంపాదించింది అనమాట. అది తెలుగుదేశంలో ఉండే కార్యకర్త ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ. అలాంటి మనవణ్ణి తెలుగుదేశం పార్టీలో మన గొప్ప చెప్పిపోయాడు. నీతి నిజాతిగా ఈరోజు పనిచేస్తున్నాడు. 5 సంవత్సరాలు పనిచేశాడు. అభివృద్ధి అంటే మీ అందరికీ తెలుసు. మనం ఇళ్ళకి ఇచ్చాము. ఈడ 500 రూపాయలు 25,000 రూపాయలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం ఎన్ని ఏళ్ళ ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ అక్కడ పెట్టి నీళ్లు పోతా చెదులు పడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టిన ఇల్లు బెజానికి అన్నప్పుడు ఇవ్వచ్చుగా వాళ్ళకి. ఈరోజు నేను ఏదో పట్టాలు ఇస్తున్నా, నేను ఎక్కడో కొన్నా, ఎక్కడో తీసుకొచ్చా. ఎవరు బాబు గారు సొమ్మిస్తున్నారండి? గవర్నమెంట్ డబ్బులు కడితే రైతులకు ఇస్తానంటున్నారు. ఏ గవర్నమెంట్ అని ఇస్తుంది? మరి కట్టిన బిల్డింగ్లు ఎత్తుకున్నారు అక్కడ. ఆ బిల్డింగ్లు ఇవ్వచ్చుగా. నిజంగానే బేజారుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ టేక్ కేరింగ్ ఆఫ్ బీసీ పీపుల్, సో ఓసీ పీపుల్ ఆల్సో దేర్. సో బీసీ వాళ్ళే వెనకపడ్డ వాళ్ళు కాదు, ఓసీ వాళ్ళు కూడా ఉన్నారు. ఓసీ వాళ్ళకు కూడా కొన్ని ఉపాధులు కల్పించాలని కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి వాళ్ళకి ప్రతి పార్టీకి ఉంటాయి. సో ఒకటి మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే సార్ట్ అవుట్ చేసేటట్టుగా కొంచెం మీరు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా వస్తారు. కాకపోతే సారు వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ తీర్చమని చెప్పండి చాలు. అన్నీ అంటే పేదవాళ్ళకి కదా, పేదవాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళే తీర్చమని చెప్పరు ఎవరు కూడా. పేదవాళ్ళ సమస్యలు తీర్చమని చెప్పుకునే వాళ్ళకే పెన్షన్ రావట్లేదు. ఇల్లు అంటే ఇల్లు అన్నం పెట్టిద్దా? ఇంట్లో ఉండటానికే కదా. మా నెల దగ్గర ఇళ్ళల్లో పాస్ పని చేసుకుంటారు అత్తగాళ్ళు ఇద్దరు. ఆమెకి ఇల్లు ఉందని పెన్షన్ తీసేశారు. అది చూడండి ముందు దగ్గర నుంచి కూడా మనం మహిళలమే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం. అవును కదా. గ్యాస్ ధర పెంచడం కానీ, నిత్యావసర వసతుల ధరలు పెంచడం కానీ, అలాగే పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం కానీ, అలాగే కరెంటు ఛార్జీలు ఏదైనా కానీ భారం ఆడోళ్ళ మీదే పడుతుంది. కాబట్టి మన సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి మేడం గారు ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి మీకున్న సమస్యలు మనకు తెలుసు. నీళ్లు ఏ టైంలో వదులుతున్నారనేది తెలుసు, కరెంట్ ఎప్పుడెప్పుడు పోతుందో తెలుసు, అట్లాగే గ్యాస్ ధరలు పెంచడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. మహిళల మీద ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి మహిళల దగ్గరకు వచ్చి ఇప్పుడు 2 నెలల నుంచి కూడా నాగసత్యలత మేడం గారు తిరుగుతున్నారు సమస్యలు తెలుసుకోవడం కోసం. మనకున్న సమస్యలు తెలియజేస్తే రేపు మన జనార్దన్ గారు ఎట్లాగూ గెలిచేది ఖాయం. కానీ అత్యధిక మెజార్టీని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా సైనికుల్లాగా పనిచేసి మనము మేడం ఈరోజు మన వార్డుకు వచ్చినందుకు మనము అత్యధిక మెజార్టీని గిఫ్ట్గా ఇద్దాము. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించుకుంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన మాట వాస్తవం. మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి మేనిఫెస్టోలో జైహో బీసీ అని చెప్పేసి కార్యక్రమాలను పెట్టి ఏ క్యాస్ట్కి ఏమి కావాలి అనేది తెలియజేసి మన నుంచే మన సమస్యలను తీసుకొని మేనిఫెస్టోని కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా సైనికుల్లా పనిచేసి ఇక్కడ మన జనార్దన్ గారిని, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 47వ డివిజన్ కార్పొరేటర్ అశ్విని గారికి, అలాగే సోదరుడు సభాధ్యక్షత వహిస్తున్న కమ్మ వెంకటేశ్వర అన్న గారికి అందరికి కూడా లేనివారు లేరు. 1999 నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలవడం జరిగింది. 2004లో 2009లో కూడా. ఆ టైంలో 2010లో ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఒంగోలుకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2012 ఎలక్షన్ కానివ్వండి, 14లో ఎమ్మెల్యే గెలవడం కానివ్వండి, మళ్ళీ 19లో ఓడిపోవడం కానివ్వండి, ఈరోజు 24 అంటే 14 సంవత్సరాల నుంచి ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ ఒంగోలులో కార్యకర్తల అందరికీ నేను అండ ఉన్నానని చెప్పి ఎంతో భరోసానిస్తూ ఒంగోలులో దిక్కులేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ఘనత దామచర్ల జనార్దన్ గారు దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
రెండోది ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం, పాత చూసాము, ఇప్పుడున్న వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ ఇదే స్టేజ్ మీద నేను ఏదో ఒక అతను చవాకులు పేలటం జరిగింది. అది మనమందరం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అందరూ నాయకులు దొంగతనంగా ఎన్నో దొంగతనాలు చేసి, అవినీతి చేసి, లంచాలు తీసుకొని ఆ డబ్బు పెట్టి రాజకీయం చేస్తున్నారు. కానీ ఒకే ఒక నాయకుడు గుర్తుపెట్టుకోండి, తన సొంత ఆస్తులు అమ్ముకుంటూ ఈరోజు రాజకీయం చేస్తున్న ఒకే ఒక నాయకుడు దామచల జనార్దన్ చెప్పి మీ అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందుకు మనం ఎంతో ఆయనకు రుణపడి ఉన్నాం. 2024 ఎలక్షన్లో కూడా ఇదే 47వ డివిజన్లో మనం అందరం ఐకమత్యంగా పనిచేసి, ఇంతకుముందు అనంతమ్మ గారు చెప్పడం జరిగింది, 2014లో 860 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది ఈ డివిజన్లో. మనం ఇంకా కృషి చేసి మనకు తోడు జనసేన, బీజేపీ మన మిత్రపక్షాలని, మనం ఎంతో ఆపదలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి మనకు మద్దతు ప్రకటించి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీజేపీ వారికి కూడా, ఈ 3 పార్టీలు కలిసి మన డివిజన్లో 47 డివిజన్లో కలిసికట్టుగా పనిచేసి కనీసం 1000 ఓట్లు మెజార్టీ సాధించాల్సిన అవసరం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన టీడీపీ అండ్ జనసేన నాయకులందరికీ కూడా మా అభినందనలు అండి. అంతమందికి ఇప్పుడు చాలామంది ఇక్కడ అడిగారు, అంతా రిజర్వేషన్ ఓసీల్లో కూడా ఉంటారు కదా. ముందు మెయిన్గా దాని గురించి చెప్తామండి. కరెక్ట్, ఇప్పుడు బాబు గారు ఇచ్చే పథకాల్లో కానీ, రేపు పొద్దున్న వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏది కూడా అంటే పలానా క్యాస్ట్కే ఇవ్వాలి, పలానా వాళ్ళకే ఇవ్వాలి అనేది లేదు. నిజంగా మీరు చెప్పినట్టు అన్ని కులాల్లోనూ ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక్క రకం అయినా కాదు, ప్రతి దాంట్లోనూ ఉంటారు. తప్పకుండా బాబు గారు కూడా చెప్పారు, మనం కూడాను వెనకబడిన అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా వచ్చే కంపల్సరీ మనం రేపు వచ్చే మేనిఫెస్టోలో డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే వస్తాయని చెప్పి తప్పకుండా ఆశిస్తున్నాం అందరికీ కూడాను. ఇంకొకళ్ళు ఒకటి అడిగారు ఇల్లు గురించి. తప్పకుండా అమ్మ, డెఫినెట్గా మన డివిజన్ వాళ్ళు ఉన్నారు కదా, అంతా నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని వస్తే తప్పకుండా డెఫినెట్గా చేయిద్దాం. అమ్మ మీరు అన్నారు కదా రేపటి నుంచి కూడా మీరు సపోర్ట్గా ఉంటారా తప్పకుండా అని చెప్పని. ఎప్పుడైనా ఇంటికి రావచ్చు, ఎవరైనా ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడవచ్చు. తప్పకుండా జనార్దన్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మేము ఉంటాము. మీరు ఏ సమస్య ఉన్నా సరే డైరెక్ట్గా ఇంటికి వచ్చి అడగండి అమ్మ, తప్పకుండా జనార్దన్ గారు తీరుస్తారు అది మీకు ఏదున్నా సరే. ఇంకా అంతా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒంగోలు ఎలా ఉందో అదే 19 to 24 ఒంగోలు ఎలా ఉందో మీరంతా చూస్తున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు వాటర్ ప్రాబ్లం అవనివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ఎంత అధ్వానంగా తయారయ్యారో ఏంటో మీరు అందరికీ గమనిస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా పని చేసే వాళ్ళు కనపడట్లేదమ్మా. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తూ ఉంటే వస్తాము చేస్తామనే ఆన్సర్ తప్ప ఎక్కడ కూడా ఏదైనా ఎలా ఉందో మీరు గమనిస్తూ ఉన్నారు అంతాను. ఇదివరకు రోడ్లు కానీ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ఎలా ఉండేది, పిలిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారమ్మా? కారణం ఏంటి? సరైన నాయకుడు లేకే కదా. పని చేయించే వాళ్ళు ఉంటేనమ్మా ప్రతి ఒక్కరు పని చేస్తారు. పైనుంచి సరిగ్గా వాళ్ళకి ఆదేశాలు లేక ఫస్ట్ పైనుంచి మన సీఎం దగ్గర నుంచే అలా ఉన్నారంతా కూడా. దాంతో ఎక్కడా కూడా ఎవరి మాట వినట్లేదు, ఏ విధంగానూ కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఇప్పుడు మన డివిజన్లు ఉండొచ్చు చెప్తున్నారు కానీ వాళ్ళ మాట వరకు ఎవరు వింటున్నారు, ఏం చేయగలుగుతున్నారు మీరంతా గమనిస్తూ ఉన్నారు కదా అంతాను. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటేనమ్మా ప్రతిదీ ఏంటంటే దోచుకోవటం, ప్రతిదీ పరగొట్టడం. అంటే ఏదైనా సరే ఒకటి టీడీపీ అభివృద్ధి చేసింది అంటే కనుక దాన్ని మళ్ళీ ఏదైనా సరే టీడీపీ వాళ్ళు నిజంగా మొన్నప్పుడు టిట్కో ఇల్లు జనార్దన్ గారు కట్టించున్నారు. నిజంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అనుకుంటే కనుక 80% ఆ ఇళ్ళన్నీ పూర్తి అయిపోయి ఉన్నాయి. అదే ఇల్లు పూర్తి చేసేస్తుంటే ఈ పాటికి ఒక 7,000 మందికి ఇళ్ళు వచ్చేసిండేవి. అంటే 19లో జనార్దన్ గారు ఓడిపోయినప్పటికీ టిట్కో ఇళ్ళు ఆల్మోస్ట్ 80% పూర్తయినాయి. ఇంకొక కరెంట్ కానీ లేకపోతే వాటర్ పైప్ లైన్ కానీ ఒక 10% 20% పనులు ఆగిపోయినాయి. నిజంగా మనం పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనుకుంటే ఆ ఇల్లు పూర్తి చేస్తుంటే ఎప్పుడు అయిపోయాయి కదా. ఇల్లు పూర్తి చేసి వాళ్ళ పేర్లో వేసుకుంటే సరే అందరూ సంతోషించేవాళ్ళు, అవునా కదా. కానీ అలా చేయట్లేదు కదా. ప్రతి ఎలక్షన్ ముందు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్క రకంగా పట్టాలంటూ ఉన్నారు. నిజంగా ఎంతవరకు నిజమమ్మా మీకు తెలుసా? ఆలోచించండి ఒకసారి మీరందరూను. ఎదురుగుండా కనిపిస్తున్న ఇల్లు పూర్తి చేసి ఇచ్చుంటే ఎంతో మందికి ఇల్లు వచ్చాయి. కానీ అలా కాకుండా కొత్తగా ఇల్లు కట్టిస్తామంటే అది కరెక్ట్గా అనిపిస్తుంది ఎవరికైనా సరే. చాలామంది టిట్కో ఇళ్ళు ఇక్కడికి డబ్బులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా కంపల్సరీ రేపు జనార్దన్ గారు రాగానే తప్పకుండా మీ అందరికీ ఇల్లు మళ్ళీ టిట్కో ఇల్లు పూర్తి చేసి అందరికీ ఇల్లు ఇస్తారమ్మా. డెఫినెట్గా ఇంకా ఎవరో చాలామంది చెప్తున్నారు ఇల్లు లేవని చెప్పని.
అందరికీ కూడా మన డివిజనల్ చెప్తే కనుక వాళ్ళ ఆ పేర్లన్నీ తీసుకుని ఇస్తారు జనార్దన్ గారికి. కంపల్సరీ అందరికీ ఇల్లు వచ్చేలాగా చూస్తారు. ఇంకొకటి అండి, మెయిన్గా జనార్దన్ గారు గుండ్లకమ్మ వరకు పైప్ లైన్ వేయించారు. అమృత స్కీమ్ కింద వాటర్ ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు రావాలని చెప్పని. అదేంటంటే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు ఆగిపోయింది అంతే ఆ పైప్ లైన్. అంతవరకు అయిపోయి ఆ 3 కిలోమీటర్లు పూర్తి అయిపోయి అంటే ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వచ్చాయి. ఇప్పుడు వచ్చేటట్టు అర్ధరాత్రులు అపరాత్రులు ఈ టైంలో వచ్చాయి కాదు. జనార్దన్ గారు ఉన్నప్పుడు కంపల్సరీ చెప్పారమ్మా, ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ చెప్పేవాళ్ళు ఏంటంటే నీళ్లు ఆడవాళ్ళు అర్ధరాత్రులు నీళ్లు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. మార్నింగ్ టు ఈవినింగ్ సాయంత్రం 9 గంటల లోపే వాటర్ ఇవ్వండి అని చెప్పని. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఎలా మారిపోయింది? ఏ టైంకి వస్తాయో నీళ్ళు తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ పరిస్థితులంతా వచ్చేసినాయి. ఇవన్నీ మళ్ళీ చక్కదిద్దుకోవాలన్నా, మన ఒంగోలును బాగు చేసుకోవాలన్నా తప్పకుండా జనార్దన్ గారు రావాలి. మీ అందరి సపోర్టు కావాలి దానికి. చాలామంది చూస్తూ ఉన్నారు, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు పెన్షన్ రేషన్ కార్డుల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒకటి గమనించండి అమ్మా, మేము ఇస్తున్నాము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము సంక్షేమం చేస్తూ ఉన్నాము అంటున్నారు. కానీ ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి పోతున్నాయి అర్థమవుతుందా మీకు? ఈరోజు ఇచ్చాము మేము అంటున్నారు తప్ప ఎంతమంది పెన్షన్ కట్ చేస్తున్నారో, ఎంతమంది రేషన్ కార్డులు కట్ చేస్తున్నారో. కరెంట్ ఛార్జెస్ ఇద్దరికి ఎంత వచ్చాయమ్మా మీకు? 14 to 19. అదే 19 to 24 కరెంట్ ఛార్జీలు ఎంత వస్తున్నాయి చెప్పండి ఎవరన్నా? ప్రతిరోజు కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం, అవునా? తెలియట్లేదు జనానికి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడంటే ఎట్లా ఇస్తున్నాడు అనేది తెలియట్లేదు. మాకు అవి వస్తున్నాయి, 15,000 వస్తున్నాయి, 18,000 వస్తున్నాయి చూస్తున్నారు. కానీ మన దగ్గర తీసుకొని ఆయన ఇస్తున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు. మీరు చెప్పింది కరెక్ట్. ఎంత ఎక్స్ట్రా బడ్డీని పడుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. అంటే రోజువారి ఖర్చులు అవనివ్వండి, కరెంట్లు అవనివ్వండి, రేషన్ అవ్వండి, ఎంత దారుణంగా పెరిగిపోయిందో తెలుసా మీకు అందరికీ? ఒకటమ్మా, ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంట్ అంటే సంక్షేమం అంతే. మీ అందరికీ ఒకటి చెప్పండి, సంక్షేమం అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? తేడా తెలుసా సంక్షేమానికి అభివృద్ధికి? సంక్షేమ పథకాలు ఒకటే ఉంటే రాష్ట్రం బాగుపడదమ్మా. దానికి తోడు అభివృద్ధి కావాలి, అవునా కాదా? సంక్షేమం ప్లస్ అభివృద్ధి ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది కదా. కానీ టీడీపీ గవర్నమెంట్ ఉంటే రెండు ఉంటాయి, సంక్షేమ పథకాలు ఉంటే అభివృద్ధి ఉంటుంది. బాబు గారు వస్తే కూడా సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు, వచ్చే సంక్షేమ పథకాలు ఇంకా మంచిగా వస్తాయి, ఇంకా బాగా వస్తాయి అందరికీ కూడాను. కానీ దాంతోపాటు ఏంటంటే అభివృద్ధి ఉంటుంది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఆ అప్పులు భారానంతా మళ్ళీ ఎవరు మోస్తున్నాము? మనమే కదా. ఏదో విధంగా కరెంట్ ఛార్జీలు పెరగడం, రేషన్ పెరగడం, గ్యాస్ పెరగడం, పెట్రోల్ డీజిల్ పెరగడం. ఎక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కడ వేరే రాష్ట్రాల్లో లేవు, మన రాష్ట్రంలో అంత ఎక్కువగా. తెలుసా విషయం? పక్క రాష్ట్రాలు ఎక్కడా లేదు అంత రేటు. అవన్నీ మళ్ళీ మన మీదే భారం వేస్తున్నారు అదంతాను. అదే బాబు గారు ఉంటే కనుక వేరే వేరే కంపెనీలన్నీ వస్తాయమ్మా. ఆ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుద్ది. ఆ రెవెన్యూ ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తారు అంతే తప్ప అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఎవరు? రెవెన్యూ పెరగడంతో సంక్షేమ పథకాలు ఇస్తారు, అభివృద్ధి జరుగుద్ది. అసలు మన రాష్ట్రం గురించి పక్క రాష్ట్రాలు ఏమనుకుంటున్నారు మీకు ఏమైనా ఐడియా ఉంది? అప్పుడు ఒక టైంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక హైప్లో ఒక లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది. ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్ని చూసి. ఎవరికి ఉద్యోగాలు లేవు. పిల్లలు వస్తున్నారమ్మా బయటికి చదువుకుని, ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని, డిగ్రీ పూర్తి చేసుకుని పిల్లలు బయటకు వస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎక్కడైనా ఉద్యోగం ఉందా, జాబ్ ఉందా ఎవరికైనా సరే? ఏదో పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొంతమంది జాబులు చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి? చాలామంది చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పే కంప్లైంట్, మెయిన్ కంప్లైంట్ ఏంటి చెప్పనమ్మా? జాబ్స్ లేక చెడు స్నేహాలకు అలవాటు పడటం, గంజాయికి అలవాటు పడటం, డ్రగ్స్కి అలవాటు పడటం. అంటే మన ఆంధ్రలో ఇప్పుడు బాగా దొరుకుతుంది ఏంటి? గంజాయి డ్రగ్సే కదా. ఏ చిన్న కిల్లీ షాప్కి వెళ్ళా దొరుకుతుంది. ఆ పరిస్థితికి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. ఈ విధంగా అయిపోయేటప్పటికి ఆ పిల్లల భవిష్యత్తు పాడైతే ఎంతమందికి నరకం? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా మీరంతాను. ఇంకొకటి అమ్మా, చాలామంది పెన్షన్ గురించి అంటున్నారు. బాబు గారు వస్తే రేపు పొద్దున్న చెప్పారు మీకు అందరికీ గుర్తుందా? పెన్షన్ కూడా 4,000 చేశారు చంద్రబాబు గారు. అది కూడా ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఊర్లకు వెళ్ళి ఉంటారు పిల్లల దగ్గరకు ఎక్కడికో సరే. కానీ ఆ పెన్షన్ కోసం ప్రతి నెల రావాల్సి వస్తుంది, అవునా కాదా? ఎక్కడున్నా సరే ప్రతి నెల 1వ తారీఖు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? 2 నెలలు రాలేకపోయినా 3 నెలలు వచ్చి తీసుకునేవాడు. మళ్ళీ అదే పద్ధతి తీసుకొస్తా అని చెప్పి బాబు గారు చెప్పారు. 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు వీలు కావాల వాళ్ళకి.
అది కూడా 4,000 తీసుకోవచ్చు. 4,000 వస్తుంది పెన్షన్ కూడా, అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం, చాలామంది తెలిసే ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం. మన జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది. అలాగే సంవత్సరానికి మళ్ళీ 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి పథకాలు, అంతా ఆడవాళ్ళకి ఉపయోగ పథకాలు చాలా బాబుగారు పెట్టున్నారు. ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి అమ్మా, తెలియని వాళ్ళకి కూడా చెప్పండి. ఇంకాను మెయిన్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి చెప్పనా, పిల్లల భవిష్యత్తు గురించి. మనలాగే మన పిల్లల్లో కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటూ కూర్చోబెట్టుకోవాలి అంటే కనుక వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలి. అలా కాకుండా పిల్లలు బాగుపడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, తల్లిదండ్రులు ఆనందపడాలంటే కనుక తప్పకుండా బాబు గారు రావాలి. అవునా కాదా? మీరందరూ ఈసారి ఆలోచించవలసింది ఏంటో చెప్పనమ్మా, మన రాష్ట్రం గురించి, మన ఒంగోలు గురించి, మెయిన్ మన పిల్లల భవిష్యత్తు గురించి. రేపొద్దున ఫ్యూచర్ అంతా వాళ్ళదే. వాళ్ళు ఇబ్బంది పడితే రేపొద్దున ఏది ఉండదు ఇంకంతాను. దానికోసం ఒకసారి అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఒంగోలు చూస్తూ ఉన్నారు, 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఆల్మోస్ట్ చాలా వర్క్స్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా. 80% పూర్తయిపోయి ఉంటాయి అన్ని చోట్ల కూడాను. ఇంకొక 20% వర్క్లన్నీ అక్కడక్కడ ఆగిపోయి ఉండొచ్చు. ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకోవడం, రాత్రులు కూడా బయట తీసుకెళ్ళి ఎక్కడ వర్క్ జరుగుతుందా లేదా, క్లీనింగ్ జరుగుతుందా లేదా. మీరు చాలామంది గమనించి ఉండొచ్చు, ఎప్పుడైనా బయటకు వెళ్ళి రాత్రులు ఏమైనా ఇంటికి వస్తూ ఉంటే కనుక క్లీనింగ్ మిషన్స్ ఆ వ్యాన్లు తిరుగుతూ మొత్తం క్లీన్ చేస్తూ ఉండే రోడ్లు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయో మనకు అసలు. ఆ మిషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు, ఆ క్లీనింగ్ చేసే వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఏది డంపింగ్ యార్డు, మన ఒంగోలుకి వస్తుంటే ఇదివరకు డంపింగ్ యార్డ్ అక్కడ తీయించేసి వేరే చోట పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది, ఒంగోలు ఎంటర్ అవగానే పొగ. అవునా కాదా? మళ్ళీ అన్ని నార్మల్ పద్ధతికి వచ్చినాయి. పార్కులు, గాంధీ పార్క్ చూడండి ఒక్కసారి. జనార్దన్ గారు ఉన్నప్పుడు గాంధీ పార్క్ వెళ్ళి ఎవరన్నా కూర్చుంటే ప్రతి శనివారం ఈవినింగ్ ఒక సినిమా వేసేవాళ్ళు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లోంచి వెళ్ళి ఎవరైనా సాయంత్రం మట్టలో కూర్చుని చూడడం కోసం ఒక సినిమా వేస్తుంటే ఫ్యామిలీ అంతా కూర్చుని నీట్గా సినిమా చూసుకుంటే పార్క్లో ఎంజాయ్ చేసేవాడు. కానీ ఇప్పుడు గాంధీ పార్క్ పరిస్థితి ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు గాంధీ పార్క్? మళ్ళీని ఆ మూవీస్ వేస్తున్నారా? లేదు. పరిస్థితి అంతా అధ్వానంగా ఉందమ్మా. ఇవన్నీ చూసుకోండి, ఒకసారి ఆలోచించండి అమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడాను. మన రాష్ట్రం బాగుపడాలి, మన ఒంగోలు బాగుపడాలి. బాగుపడాలి అంటే పని చేసేవాడు నీతి నిజాయితీ గల నాయకులు ఉండాలి. అలా పనిచేస్తూ నీతి నిజాయితీతో ఉన్నప్పుడు పక్కన ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అలా కాకుండా అవినీతి, అక్రమం ఇలా జరుగుతున్నప్పుడు పక్కన ఎవరన్నా మాట వింటారా, పనిచేస్తారా? అవునా కదా? పరిస్థితి అంత ఘోరంగా ఉంది. పొరపాటు కనుక రేపు వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మనం ఉండలేని పరిస్థితి వచ్చేసేలా ఉంది. అంటే మన ఇంట్లో మనం హ్యాపీగా కూర్చుని మనం కూర్చోలేం, ఎవరు వచ్చి మన ఇంటిని ఆక్యుపై చేసినా మనం ఏం మాట్లాడలేం. ఆ టైప్ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి రాకూడదంటే మెయిన్ మహిళలమ్మ, మీరు ఎవరినైనా మార్చగలుగుతారు. మీరు చెప్తే ప్రతి ఒక్కళ్ళు వింటారు. మీరంతా ఈసారి నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి, సంక్షేమం తప్పకుండా ఉంటుంది. ఎన్నిటిని చూసి మన ఒంగోలు చూసి జనార్దన్ గారు చేసిన అభివృద్ధి పైన బాబు గారు వస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది. ఇవన్నీ చూసి ఆలోచించి మీ ద్వారా నలుగురికి చెప్పాలి. ఈసారి ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, మా పథకాలు పోతాయేమో, లేకపోతే ఇదైపోద్దామో, లేకపోతే ఏమంటారో అని చెప్పని. ఇవన్నీ మీరు చెప్పాలి నలుగురికి. మీ ద్వారా 10 మందికి చెప్పి చేపించండి. ఈసారి ఇంకా మంచి పథకాలు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడుద్ది టీడీపీ గవర్నమెంట్ వస్తే అనేది. మీరు చెప్తే వింటారు, మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు, మీరు కూర్చుని సాయంత్రం అట్లా కూర్చున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. డిస్కస్ చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కళ్ళు మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళను తప్పకుండా ఇక్కడ జనార్దన్ గారిని గెలిపించుకోవాలి, పైన బాబు గారిని గెలిపించుకోవాలి. దాంతో మన ఒంగోలు బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడుద్ది. మీరంతా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం మంచి డెసిషన్ తీసుకుంటారని చెప్పని మేమంతా కోరుకుంటున్నాం.